16 ఏళ్లకే గ్లామర్ సంచలనం. 2 ఏళ్లలో 20 సినిమాలు, స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో కొన్ని పేర్లు కాలం గడిచినా చెరగవు. కొన్ని ముఖాలు దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నటీమణుల్లో దివ్యభారతి పేరు ముందు వరుసలో ఉంటుంది. కేవలం 19 ఏళ్ల జీవితంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అందాల తార అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అదే వేగంతో అందరికీ దూరమైపోయింది. ఈ రోజు కూడా దివ్యభారతి పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఆమె చిరునవ్వు, అమాయకమైన అందం, తెరపై ఆమె చూపించిన చిరాకితనం. కానీ ఆమె జీవితంలో దాగి ఉన్న ఎన్నో సంఘటనలు, విజయాలు, వివాదాలు, ప్రేమ కథ, వివాహం, చివరకు ఆమె మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. 1974 ఫిబ్రవరి 25న జన్మించిన దివ్యభారతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. చిన్నతనంలో ఆమెకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేదని కాదని చెప్తారు. స్కూలు, చదువులు పూర్తి చేసుకొని సాధారణ జీవితమే గడపాలని అనుకునేదట. కానీ విధి ఆమె కోసం మరో దారిని సిద్ధం చేసింది. చిన్న వయసులోనే ఆమె అందం చాలా మందిని ఆకర్షించింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఒక యాడ్ షూట్ సమయంలో ఆమెను చూసిన కొంతమంది నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని భావించారంట. మొదట్లో ఆమెకు వచ్చిన కొన్ని అవకాశాలు వివిధ కారణాల వల్ల చేజారిపోయాయి. ఒక నిర్మాత ఆమె పేరును మార్చి సినిమా చేయాలని ప్రయత్నించారు. మరో దర్శకుడు మరో పేరుతో పరిచయం చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వరుసగా అవకాశాలు వచ్చి మళ్ళీ చేజారిపోవడంతో దివ్యభారతి విసిగిపోయిందంట. నాకు సినిమాలు వద్దని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందని అప్పటి సన్నిహితులు గుర్తు చేసుకుంటారు. అయితే అదే సమయంలో ఆమె జీవితాన్ని మార్చేసిన అవకాశం వచ్చింది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన బొబ్బిలి రాజ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఆ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దివ్యభారతి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఆమె అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్సు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చాలామంది ఆమెను చూసి ప్రముఖ నటి శ్రీదేవి గుర్తుకొస్తుందని చెప్పేవారు. బొబ్బిలి రాజా విజయం తర్వాత దివ్యభారతికి వరుస అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా పూర్తయ్యేలోపై మరే 3 సినిమాలకు సైన్ చేసే స్థాయికి చేరుకుంది. తెలుగు, హిందీ ఇండస్ట్రీలు రెండు కూడా ఆమె కోసం పోటీ పడడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఆమె కెరియర్ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందంటే కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 20 సినిమాల్లో నటించింది. అందులో 14 హిందీ చిత్రాలు, 6 తెలుగు చిత్రాలు ఉండడం విశేషం. తెలుగులో ఆమె స్టార్ హీరోల సరసన నటించింది. వెంకటేష్తో బొబ్బిలి రాజా, బాలకృష్ణతో, చిరంజీవితో, మోహన్ బాబుతో, అలాగే రమేష్ బాబుతో సినిమాలు చేసింది. ప్రతి సినిమాలోనూ తన అందం, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ రోజుల్లో హీరోయిన్ల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ దివ్యభారతి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా ఎదగడం అసాధారణం. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లోనే రోజుకు ₹1,00,000 వరకు పారితోషికం తీసుకునేదని ప్రచారం జరిగింది. అది అప్పటి కాలానికి చాలా పెద్ద మొత్తం. ఇక కెరియర్ పరంగా శిఖరాగ్రంలో ఉన్న సమయంలోనే దివ్యభారతి జీవితంలో ప్రేమ ప్రవేశించింది. ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాలాతో ఆమె ప్రేమలో పడింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా రహస్యంగా ఉంచారు. ఎందుకంటే పెళ్లి వార్త బయటకు వస్తే హీరోయిన్గా తన డిమాండ్ తగ్గిపోతుందనే భయం ఉండేదట. అందుకే చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఇదే సమయంలో దివ్యభారతి కెరియర్ మరింత వేగంగా ముందుకు సాగుతుంది. ఆమె ఒకేసారి పలు చిత్రాల్లో నటిస్తుంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ ఆమెతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని సంఘటన 1993 ఏప్రిల్ 5న జరిగిందట. ఆ రోజు భారతీయ సినీ పరిశ్రమకు ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న తన అపార్ట్మెంట్ భవనం 5వ అంతస్తు నుండి కింద పడిన దివ్యభారతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ వార్త బయటకు వచ్చిన క్షణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అభిమానులు షాక్కు గురయ్యారు. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అసలు ఏం జరిగింది? ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా తోసేశారా? ఈ ప్రశ్నలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చనీయాంశంగానే ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులు జరిగాయి. అనేక కోణాలలో విచారణ సాగింది. కానీ స్పష్టమైన సమాధానం మాత్రం బయటకు రాలేదు. అందుకే దివ్యభారతి మరణం ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో అత్యంత మిస్టీరియస్ ఘటనల్లో ఒకటిగా చెప్పబడుతుంది. మరో విషాదకర విషయం ఏంటంటే
ఆమె మరణించే సమయానికి దాదాపు 36 చిత్రాలకు కమిట్ అయి ఉంది. వాటిల్లో అనేక చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. కొన్ని సినిమాలు డబ్బింగ్ దశలో ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆమె అకస్మాత్తుగా మరణించడంతో పలు చిత్రాల షూటింగులు కూడా ఆగిపోయాయి. కొన్ని సినిమాల్లో ఇతర హీరోయిన్లతో మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తెలుగులో ఆమె చివరి చిత్రం తొలి ముద్దుగా గుర్తింపబడుతుంది. ఆ సినిమా మిగిలిన భాగాలను కూడా తర్వాత మరో హీరోయిన్తో పూర్తి చేసినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. దివ్యభారతి జీవితం కేవలం ఒక హీరోయిన్ కథ మాత్రమే కాదు, అది ఒక కలలా మొదలై తుఫాన్లా దూసుకెళ్లి అనూహ్యంగా ముగిసిపోయిన కథ. చాలా మంది నటీనటులు దశాబ్దాల పాటు పనిచేసి సంపాదించలేని గుర్తింపును ఆమె కేవలం 2 ఏళ్లలోనే సంపాదించింది. అందుకే ఆమె మరణించి 3 దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది ఆమెను మరో శ్రీదేవిగా అభివర్ణిస్తారు. మరికొందరేమో అందానికి ప్రతిరూపం అంటారు. ఇంకొందరేమో అసంపూర్ణంగా ముగిసిపోయిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఆమెను గుర్తు చేసుకుంటారు. ఏది ఏమైనా దివ్యభారతి పేరు భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుంది. ఆమె జీవితం ఎంత వేగంగా వెలిగిందో ఆమె జ్ఞాపకాలు కూడా అంతే ప్రకాశవంతంగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.